గోవా వెళ్తున్నారా? అయితే ఇక బీ కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఇష్టం వచ్చినట్లు ఎగురుతాం, గెంతులేస్తాం, బీచ్లో వీరవిహారం చేస్తాం, నచ్చినట్లు సెల్ఫీలు ఫోటోలు తీస్తామంటే అస్సలు కుదరదు. గోవా వెళ్ళి ఆకతాయి పనులతో మస్తీ చేద్దామంటే మక్కెలు ఇరగదీస్తామంటూ అక్కడి ప్రభుత్వం, పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. పర్మిషన్ లేకుండా ఎవరినైనా సెల్ఫీలు తీసినా, ఫోటోలు షూట్ చేసినా కటకటాలు లెక్కించాల్సిందే. ఎందుకింత స్ట్రిక్ట్ చేశారు? దీనికి కారణం ఏంటి? గోవా వెళుతున్నారా? బీ కేర్ఫుల్. గోవా వెళ్లే ఆకతాయిలకు వార్నింగ్. పర్మిషన్ లేకుండా సెల్ఫీలు ఫోటోలు తీస్తే జైలుకే. యూత్ ఎంజాయ్ చేయాలనగానే ఫస్ట్ గుర్తుకొచ్చే ప్లేస్ గోవా. అక్కడ ఉండే రిసార్ట్స్, బీచ్, పబ్స్, తక్కువ రేటుకే మద్యం, ఇలా అనేక అంశాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. పైగా తక్కువ బడ్జెట్లోనే ట్రిప్ కంప్లీట్ చేయొచ్చని చాలా మంది వెళుతుంటారు. దీనికి తోడు అక్కడ విదేశీ పర్యాటకుల సందడి కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది. అదే రేంజ్లో ఆకతాయిల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొందరు విదేశీయులను ఇబ్బంది పెడుతూ వారితో ఫోటోలు దిగేందుకు బలవంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపై గోవా టూర్స్ కు వెళ్లేవాళ్లు ఇలా సెల్ఫీలు, ఫోటోలు దిగాలని ప్రయత్నిస్తే జైలుకు వెళ్లాల్సుంటుంది. గోవా పర్యాటక రంగంలో ఫారిన్ టూరిస్టుల సేఫ్టీ, గౌరవం విషయంలో అక్కడి ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఇకపై చాలా కఠినంగా వ్యవహరించబోతోంది. ముఖ్యంగా గోవాలోని బీచ్లలో ఇండియన్ టూరిస్టుల ప్రవర్తన వల్ల విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్న కంప్లైంట్స్ పెరిగాయి. దీంతో విదేశీ టూరిస్టుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని గోవా సర్కార్ చెబుతోంది. ఈ మధ్య కాలంలో నార్త్ గోవాలోని బీచ్లో విదేశీ మహిళల్ని వేధించారని 2 ఒడిశాకు చెందిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు అరంబోల్ బీచ్లో కర్ణాటకకు చెందిన ఆకతాయిలు ఇదే పని చేశారు. దీంతో అలర్ట్ అయిన గోవా సర్కార్ విదేశీ పర్యాటకులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తే కటకటాల వెనక్కి వెళ్లాల్సొస్తుందని హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు అనుమానంగా ప్రవర్తించే వారి తాట తీయబోతున్నాయి. సో గోవా ట్రిప్నకు వెళ్లి పిచ్చి వేషాలు వేయడం ఇక కుదరదు. బీ కేర్ఫుల్.